డైలీ టేస్ట్ డైలీ. వికారాబాద్ జిల్లాలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణ దహనం ఘట్టాన్ని నిర్వహించారు. దసరా వేడుకల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భాగస్వామ్యమయ్యారు. రావణ దహన కార్యక్రమాన్ని కళ్ళారా తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగురంగుల బాణాసంచా కాంతులతో ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుకను ఆనందంగా వీక్షించారు. రావణ దహనం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శోభయాత్రలో హరిదాసులు, బోనాలు, డప్పుల వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. అభివృద్ధి చేయాలి, చాలా 2 సంవత్సరాలు అనుకూలం చేయాలని చెప్పేసి తప్పకుండా నిధుల కొరత ఈ రాష్ట్రంలో పెంచుతుంది. కాబట్టి వచ్చే ఏడాది కన్నా కొంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరి మంది తెలియజేసుకుంటూ, ఇది పూర్ణమ్మ గుళ్ళకు కూడా నా వంతు సహకారం అందిస్తాను. కొన్నిసార్లు కూడా చెప్తున్నాను, మీరు దసరాకే గుర్తు చేస్తున్నారు కాబట్టి మధ్యలో కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తే నాతో అయినా సాయం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి మరొక్కసారి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రధానికం వస్తారు కాబట్టి ఇక్కడ ప్లేస్ మొత్తం ఇది చేయడం ఏమంటారు కానీ క్లీన్గా చేయడం కానీ ప్రహారీ కూడా కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేసేది. తప్పకుండా ఆ విధంగా ఈ సంవత్సరం కొంతవరకన్నా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, చాలా 2 సంవత్సరాలు అనుకూలం చేయాలని చెప్పేసి తప్పకుండా నిధుల కొరత ఈ రాష్ట్రంలో పెంచుతుంది. కాబట్టి వచ్చే ఏడాది కన్నా కొంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరి మంది తెలియజేసుకుంటూ, పూర్ణమ్మ గుళ్ళకు కూడా నా వంతు సహకారం